ఎవరినో పెళ్లి చేసుకుంటున్నానని మాతో చెప్తున్నావంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికే వచ్చావు. వాడి కొన్నదేంటి, నాకు లేనిదేంటి? నీకు నేను సొంత బావని. నాకన్నా వాడే ఎక్కువైపోయాడా నీకు? నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నీకు చాలా క్లియర్గా చెప్పాను. నువ్వు ఎమోషనల్గా ఫీల్ అయినంత మాత్రాన నా ఫీలింగ్స్ ఏమీ మారవు. ఇంకో బాటిల్ తెచ్చివ్వమంటావా? రోజు 2-3 పెగ్గులేసేవాడివి, ఈరోజు ఫుల్ బాటిల్ తెప్పుతున్నావేంట్రా? నా గుండె ఎంత రగిలిపోతుందో నీకేం తెలుసు నాన్న? దాక్షాన్ని నన్ను పెళ్లి చేసుకోనంటుంది, నాకేం తక్కువ నాన్న? నువ్వు చెప్పినా అమ్మ చెప్పినా వినకుండా నన్ను చేసుకోనని ఆ శంకర్ గారిని చేసుకుంటానంటుంది. ఆ శంకర్ గారికి ఉన్నదేంటి, నాకు లేనిదేంటి? ఒక ఆడది నిన్ను చేసుకోనరా అని చెప్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసు నాన్న? గుండె రగిలిపోతుంది నాన్న. ఈ మందుకు బదులు పురుగుల మందు తాగి చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న. నువ్వు చావడమేంట్రా? మీ నానేమన్నా చేతగానే వాడనుకున్నావా లేక చచ్చిపోయాడు అనుకున్నావా? దాన్ని నా చేతులతో పెంచానురా. నా మాట లెక్క చేయడం లేదంటే రేయ్ నాకెంత రగిలిపోతుందో ఆలోచించావా? అది నిన్నెందుకు పెళ్లి చేసుకోదో ఎలా చేసుకోదో నేను చూస్తాను. నిన్ను చేసుకుంటే బ్రతుకుతుంది, నిన్ను కాదని ఆ శంకరగాండి చేసుకుంటే నా చేతుల్లోనే తస్తుంది. రేయ్ కెపాసిటీకి మించి తాగితే కక్కోవటం తప్ప కోరిక తీరదు. తాగింది చాలు, వెళ్ళి పడుకో. ఏదైతే నీకెందుకు రా? నాకు ప్రతి దానికి అడ్డొస్తావు. అయ్యగారు మీ ఇద్దరికే కాదండి, నా కోసం తీసుకొచ్చారండి. ఇలాగండి మారుతి కాబోయే భార్యని ఎదురుగా పెట్టుకుని తనకి ఇవ్వకుండా మీ అందరికి ఎందుకు ఇస్తాడు? అర్థమైందండి అయ్యగారు. వదినకే కదన్నయ్య. ఎవరి కోసం తెచ్చావు అర్థమైంది అన్నయ్య, ఇచ్చేయి. తను ఇక్కడే ఉంది కదా, ఇవ్వండి. ఇక్కడ ఇవ్వకుండా మొన్నట్లాగా పెరట్లోకి రమ్మని చీటీ రాద్దాం అనుకుంటున్నారా ఏంటి? శంకర్ సిగ్గుపడతావెందుకు? దాక్షాయిని కోసమే నువ్వు తీసుకొచ్చావని మా అందరికీ అర్థమైంది. తనకివ్వు. ఇవ్వన్నయ్య. అన్నయ్య సిగ్గుపడతావన్నయ్య. రండి మనకి సిగ్గింది. ఇవ్వండి అయ్యగారు. ఇవ్వనయ్యా, ఇవ్వండి ఇవ్వనయ్యా, ఇవ్వనయ్యా. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి నువ్వేమిచ్చినా చాలా సంతోషిస్తుంది. ఇవ్వు.
దాక్షాయణి, నీకోసం చీర తీసుకొచ్చాను. తీసుకో అక్క. శంకర్ ఇచ్చిన పువ్వులే విసిరి పడేశావు, ఇంకా చీరేం తీసుకుంటావులే. అంత ప్రేమగా నీకోసం చీర తీసుకొస్తే ఇంకా ఆలోచిస్తావేంటక్క? తీసుకో. దాక్షాయణి, ఇది షాప్లో చీర కాదు, నీకోసం స్పెషల్గా తయారు చేయించాను. నువ్వు చాలా ఎదిగిపోయావు అన్నయ్య. ఇంత డెవలప్ అవుతాను అనుకోలేదు అన్నయ్య. వదినా తీసుకో, వదినా. తీసుకో, వదినా. తీసుకో. దాక్షాయిని తీసుకో. వదినా, ఇవ్వండి గారు, తీసుకోండి. ఇవ్వండి. మొన్న మల్లెపూలు, ఈ రోజు చీర. రేపేం తెస్తావో? తర్వాత ఇచ్చేదే ఉంటది గారు, ఉంగరాలు నెక్లెస్లే. ఏయ్, నీకోసం స్పెషల్ గా తయారు చేయించాడు అంటే ఈ చీర నువ్వు కట్టుకొని చూపిస్తే శంకర్ చాలా సంతోషిస్తాడు. వెళ్ళి కట్టుకొని రా దాక్షాయిని. వెళ్ళక్క, కట్టుకొని రాపో. నిన్న ఈ చీరలో చూసి మురిసిపోతారేమో. ఎలా నమ్మగారు? అరే అరే అరే, అరే, సిగ్గు. ఇప్పుడు విడిచిన చీర కట్టుకొని వాళ్ళందరి ముందు ఫ్యాషన్ షోలో మోడల్ లాగా ర్యాంప్ వాక్ చేయాలన్నమాట. ఛీ, కర్మ. రేపు పెళ్ళయ్యాక కూడా రోజు నన్ను ఇలాగే ఇరిటేట్ చేస్తాడేమో. ఛే. నాకు తెలిసి
అనయ్య అనయ్య అన్నయ్య అనయ్య అయ్యగారు అనయ్య శంకర్ నువ్వు తీసుకొచ్చిన చీర దాక్షాయినికి చాలా బాగుంది. అవునదినా వదిన చీర చాలా బాగుంది. వదిన చాలా బాగుంది ఈ చీరలో. అక్క ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. దాక్షాయిని మాటలు ప్రవర్తన చూస్తుంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకేదో కారణం ఉందనిపిస్తోంది. పెళ్లికి ముందే ఇలా ఉందంటే పెళ్ళయ్యాక ఇంకేం చేస్తుందో చూడాలి. ఆశీర్వదించు స్వామి. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? శుభలేఖ ఇవ్వటానికి. ఇతనికి శుభలేఖ ఇవ్వడం ఏంటండి? వీడు మనల్ని నాశనం అయిపోవాలని కోరుకున్న వెదవండి. అలాంటి వాడిని పిలవడం ఏంటి? చూడు సీత, మనల్ని ఎవరు శత్రువులుగా భావించినా మనం వాళ్ళని శత్రువులుగా భావించట్లేదు కాబట్టి శత్రువులు అయిపోతాం కదా. ఏంటలా చూస్తున్నావు సీత? మీ మనసు మంచుకోండి, మా ఆయన బంగారం. వెళ్దాం పద. ఆపేసావేంట్రా? ఎవరో వచ్చారయ్యా.
ఏంటి అలా చూస్తున్నావు? ఇంటికొచ్చిన గెస్ట్లకి మర్యాద ఇవ్వడం తెలీదా? బాబు, నువ్వు వెళ్ళి 2 కాఫీలు తీసుకురామ్మా. ఏమండి, మీరు కూర్చోండి, కూర్చోండి. నువ్వేంటి నుంచున్నావు? కూర్చో రాఘవా, కూర్చో. ఎందుకొచ్చారు? మా తమ్ముడు శంకర్కి పెళ్లి చేస్తున్నాం. తప్పకుండా పెళ్లికి రండి. నీ తమ్ముడి పెళ్లి నేను చెడగొడతానని, నేనలా చేస్తే మీ పరువు పోతుందని భయపడుతూ పెళ్లికి పిలవడానికొచ్చావా? శుభలేఖ చేతిలో పెట్టగానే నేను చంకలు గుద్దుకుంటూ మీరు చేసిన అవమానాన్ని మర్చిపోయి మీరు పెట్టే పెళ్లి భోజనం మెక్కడానికొస్తాననుకున్నారా? భయంతోనో భక్తితోనో నేను రాలేదు. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే తప్ప నేను పూజించే ఆ దేవుడు కూడా భయపడను. కట్టుబాట్లని సాంప్రదాయాల్ని గౌరవించేవాణ్ణి కాబట్టి నీకు కూడా శుభలేఖిచ్చి పిలవటానికి వచ్చాను. చూడు వీర రాఘవ, నీ బుద్ధి మార్చుకుని మంచిగా ఉండమని నీకు ఆ రోజు పోలీస్ స్టేషన్లో చెప్పాను. నువ్వు అందరితో మంచిగా ఉంటే అందరూ నీ మంచి గురించి ఆలోచిస్తారు, నిన్ను గౌరవిస్తారు. నీ గౌరవాన్ని కాపాడుకోవటానికి, పెంచుకోవటానికి ప్రయత్నం చేయి. కాఫీ అండి. ఎవరికి మర్యాద ఇవ్వాలో ఎవరికి మర్యాద ఇవ్వకూడదో తెలియదు నీకో. వెళ్ళక్కడి నుంచి. నువ్వు నాకు నీతులు చెప్పక్కర్లేదు. నేనెలా ఉండాలో ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. కుక్కకు బిస్కెట్ వేస్తే తోకాడించుకుంటూ వచ్చినట్టు మీరు శుభలేఖ నా చేతిలో పెట్టగానే మీరు నాకు చేసిన అవమానాన్ని మర్చిపోతా అనుకుంటున్నారా? మీరు చేసిన అవమానం ఇప్పటికీ నా గుండెల్లో రగులుతూనే ఉంది. అది ఆరదు. నీ మీద, నీ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకునే వరకు అది చల్లారదు. మీరు నా పెళ్లి చెడగొట్టింది కాకుండా నీ తమ్ముడు పెళ్లికి పిలవడానికి వచ్చావా? కొంచెమైనా సిగ్గుందా నీకో? నీ తమ్ముడు నా పెళ్లి చెడగొట్టాడు. నువ్వు నా గుండెల మీద తన్నావు. నీ పెళ్ళం నా చెంప పగలగొట్టింది. మీరు చేసిన ఇన్ని అవమానాల్ని ఎలా మర్చిపోతా అనుకుంటున్నారు మీరు? చేసిన వెధవ పనులన్నీ చేసేసి శుభలేఖ నా చేతిలో పెట్టి శత్రుశేషం లేకుండా చేసుకుందామని అతి తెలివితేటలు చూపిస్తున్నారా? నేను మీరనుకుంటున్నంత అమాయకుణ్ణి కాదు. మీ అతి తెలివితేటలకి పొంగిపోయి నన్ను నేను మయమర్చిపోయి మీ కాళ్ల మీద పడిపోయే అంత పిచ్చివాడు కాది వీర రాఘవ. నాకున్న పరువు మర్యాదల్ని పోగొట్టింది, చెడగొట్టింది మీరే. అది మర్చిపోయి రావడానికి సిగ్గుండాలి మీకు. వెళ్ళండి ఇక్కడి నుంచి. రేయ్ వీర రాఘవ, పరువు మర్యాదలు ఉన్నవాళ్ళం కాబట్టి శత్రువైన నిన్ను కూడా పెళ్లికి పిలవడానికి వచ్చాం. నా భర్త శాంతంగా ఉన్నాడు కదా అని నోటుకొచ్చినట్టు గొంతు చించుకొని అరుస్తున్నావు. నా భర్త మంచితనాన్ని వేలెత్తి చూపిస్తే చెయ్యి తీసేస్తాను. నా భర్త వైపు కోపంగా చూస్తే కళ్ళు పీకేస్తాను. అది గుర్తు పెట్టుకో. ఇలాంటి వెధవలకి కార్డు ఇవ్వడం అనవసరమని మీకు చెప్పినా మీరు వినరండి. కుక్కతో ఒక వంకరని ఇప్పుడు మీకు అర్థమైందా? నన్ను కుక్క అంటావా? నిన్ను పదండి వెళ్దాం. అవధిమించు అశ్వబలము నువ్వు, హుంకరించు ఉచ్చ స్వరము నువ్వు, ముట్టడించు మృత్యు శరము నువ్వు రామా. జటాక
कटाह संभ्रम भ्रमन्निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि शिवं शिवं